ఇప్పుడే ఒక ఆర్డర్ వచ్చింది. టైం కరెక్ట్ 12 అవుతుంది. 700 ఆదిబట్ల అస్తనాపురంకి ఆదిబట్ల 700. ఇప్పుడే పికప్ దగ్గరికి వెళ్తున్నాను. 1 కిలోమీటర్ ఏమో కనిపిస్తుంది. పికప్ దగ్గరికి వెళ్ళి లోడ్ చేస్తుంటే వీడియో తీస్తాను. ఇప్పుడు నేను పికప్ దగ్గరికి వెళ్తున్నాను. పికప్ దగ్గరకు వచ్చేసాను. లోడ్ చేస్తున్నారు కస్టమరు. వీడియో తీస్తుంటే వీడియో తీయొద్దన్నారు, అందుకనే కనిపించకుండా పెట్టేశానన్న అని చెప్పాను. ఓకే అన్నారు. అందుకనే వీడియో కనిపించకుండా పెట్టేస్తున్నాను. అలా పేసులు లోడ్ చేస్తున్నారు. హస్తినాపురం టు ఆదిబట్ల వెళ్తున్నాను. ఫస్ట్ ఇదే కిరాయి. ఉదయంకి వెళ్ళి ఏం రాలేదు. ఇదే 12 గంటలకేమో వచ్చింది. డ్రాప్ లొకేషన్కి వెళ్ళాక వీడియో తీస్తాను. లోడ్ కంప్లీట్ అయ్యింది. డ్రాప్ లొకేషన్కి బయలుదేరాను. ఇప్పుడే బిఎన్ రెడ్డి దాటేశాను, వెళ్తున్నాను. ఆదిబట్ల వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక చూడాలి, అక్కడికి వెళ్ళి రిటర్న్ ఏమైనా కిరాయిలు వస్తాయా లేదా ఖాళీగా రావాలా. నాకు తెలిసి అక్కడికి వెళ్ళి ఏమి రావు. నాకు తెలిసిన విషయానికి ఇంతవరకు నేను ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడైనా ఖాళీగానే వస్తా. ఇవాళ చూడాలి అక్కడికి వెళ్ళి ఏమైనా వస్తాయా రావా, ఖాళీగానే రావాలా. ఖాళీగా వచ్చేదంటే ఇది ట్రిప్ వెళ్ళి కూడా వేస్ట్. చూద్దాం, ఏమి వస్తలేమని తీసుకున్నాను. అక్కడికి వెళ్ళాక వీడియో తీసి పెడతాను. డ్రాప్ లొకేషన్కి వచ్చేసాను. అన్లోడ్ చేశాను. అన్లోడ్ చేస్తుంటే వీడియో తీయలేదు. ట్రిప్ ఎండ్ కొట్టాను. అమౌంట్ 700 చూపిస్తుంది చూడండి. కస్టమర్ అమౌంట్ ఇచ్చేశాడు. ట్రిప్ ఎండ్ కొట్టేసేయాలి. ఎండ్ కొట్టేస్తున్నా చూడండి. ఎండ్ కొట్టేశాను. రేటింగ్ 5 స్టార్ ఇచ్చాను. ట్రిప్ అయిపోయింది. వేరేది ఏమన్నా కిరాయి వస్తే మళ్ళీ వీడియో తీసి పెడతాను. ఇప్పుడే మనకు కిరాయి వచ్చింది. అది డ్రాప్ లొకేషన్ కాడ అన్లోడ్ చేసేటప్పుడు వీడియో తీస్తానన్నా తీయలేదు. అది అయిపోయాక ఇక్కడ మన్నే కూడా వచ్చి కూర్చున్నా. ఇప్పుడే ఒకటి చిన్నది వచ్చింది. బొంగుళూరు తెలంగాణ ఉంది. బొంగుళూరు చిన్నదే 274 రూపాయలు ఉంది. ఏముందో కస్టమర్ కాల్ చేసి అడుగుతాను. పికప్ దగ్గరికి వెళ్ళాక వీడియో తీసి వెళ్తాను. పికప్ దగ్గర వీడియో తీయలేదు. డ్రాప్ లొకేషన్కి వచ్చేసాను. అన్లోడ్ చేసేస్తున్నారు చూడండి. పీవీసీ విండోస్ ఉన్నాయి, అన్లోడ్ చేసేస్తున్నారు. బెంగళూరుకి వెళ్ళి ఇక్కడ బెంగళూరు లోకలే చిన్నది 273 చిల్లర ఉంది. డ్రాప్ లొకేషన్కి వచ్చేసాను. అన్లోడ్ చేసేస్తున్నారు. ఇది అన్లోడ్ కంప్లీట్ అయినాక మళ్ళీ ఏమైనా ట్రిప్ వస్తే వీడియో తీసి పెడతాను. దీని అమౌంట్ కస్టమర్ పికప్ దగ్గరనే ఇచ్చేశాడు. మళ్ళీ వీడియో తీసి పెడతా ఏమైనా ట్రిప్ వస్తే. ట్రిప్ ఎండ్ కొట్టేస్తున్నాను. అమౌంట్ కస్టమర్ పికప్ దగ్గరనే ఇచ్చేశాడు. ట్రిప్ ఎండ్ కొట్టేసా చూడండి. 274 రూపాయలు వచ్చింది అమౌంట్. ఎండ్ కొట్టేస్తున్నాను. ఎండ్ కొట్టేసి రేటింగ్ ఇచ్చేసి 5 స్టార్. మళ్ళీ ఏమన్నా కిరాయి వస్తే వీడియో తీసి పెడతాను. ఎంతమందికి వచ్చింది అయిపోయిందన్న. దింపేశాను. దింపేసి ఇక్కడ పక్కన వచ్చి కూర్చున్నా. 1/2 అవర్ తర్వాత ఈ బుకింగ్ వచ్చింది చూడండి. 558 రూపాయలు ఇప్పుడే వచ్చింది. పికప్ చూద్దాం ఎంత దూరం ఉందో. పికప్ 1 కిలోమీటర్ ఉన్నట్టుంది. 1 కిలోమీటర్లో 350, హాఫ్ కిలోమీటర్ తక్కువనే ఉంది. పికప్ లెక్కలకి వెళ్ళాక వీడియో తీసి పెడతాను.
పికప్ దగ్గర వీడియో తీస్తానంటే కస్టమర్ వద్దన్నాడు, అందుకని తీయలేదు. డ్రాప్ లొకేషన్కి వచ్చేసాను. అన్లోడ్ చేయనిక బండి పెట్టేశాను. అన్లోడ్ చేస్తున్నారు చూడండి. అన్లోడ్ చేసేస్తున్నారు. వాళ్ళు వీడియో తీస్తుంటే వీడియో ఎందుకు తీస్తున్నావు అని అడుగుతారు. సమాధానం చెప్పి వీడియో తీసే పర్మిషన్ లేదంట అక్కడ. ఏదో కొద్దిగా తీసి ఊకున్నాను. ఇది అన్లోడ్ చేసేసాక మళ్ళీ ఏదైనా ట్రిప్ వస్తే, మళ్ళీ ఏమైనా కిరాయి వస్తే మళ్ళీ వీడియో తీసి పెడతాను. ఈ ట్రిప్ ఎండ్ కొట్టేసాను. కస్టమర్ అమౌంట్ ఇవ్వలేదు. ఇది అన్లోడ్ చేశాక కాల్ చేశాను. మళ్ళీ ఏమైనా కిరాయి వస్తే మీకు మళ్ళీ వీడియో తీసి పెడతాను. అది అన్లోడ్ చేసేసాక చాలా వెయిట్ చేశాను. ఒక 1 hour 2 hours వెయిట్ చేశాను. ఏం కిరాయి రాలేదు. ఒకటి హైత్ నగర్కి వెళ్ళి ఆటో నగర్ వచ్చేసింది. కానీ పికప్ దగ్గరికి వెళ్ళేలోపే ఆర్డర్ క్యాన్సిల్ చేశాడు కస్టమరు. అలాంటి వాళ్ళు ఎందుకు బుక్ చేసుకుంటారో, దేనికి బుక్ చేసుకుంటారో అర్థం కావట్లేదు. చాలాసేపు వెయిట్ చేశాను. ఇంటికి వెళ్తున్నాను. దారిలో వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళాక మీకు వీడియో తీసి పెడతాను. ఇలాంటి వీడియో ఇంతే. హాయ్ ఫ్రెండ్స్, ఇంటికి వచ్చేసాను. ఇలాంటి వీడియో ఇంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.